వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా ఫస్ట్ అనేది ఒక అంటువ్యాధిలా మారింది. మన బాగోగుల తర్వాతే మిగతా వాళ్ళ సంగతి అని ముఖ్యంగా వలసదారుల మీద పగబట్టింది ట్రంప్ సర్కార్. కట్ చేస్తే ఇప్పుడు ప్రపంచం ముంగిట వలస ముప్పు. దీంతో ఇండియాకయ్యే డ్యామేజ్ ఎంత చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. యాభై మిలియన్ల మంది అంటే దాదాపు 5 కోట్ల మంది బతుకుల్ని బండపార్చింది ఒకే ఒక్క నినాదం. ఒక దేశాధ్యక్షుడిగా ఒక్క మనిషి తీసుకున్న విధాన నిర్ణయం కోట్లాది మంది బతుకు జట్కా బండికి బ్రేకులేసింది. అమెరికా ఫస్ట్ అని ప్రపంచం మొత్తం వినిపించేలా ట్రంప్ పెట్టిన పొలికేక అమెరికాలో వలసదారుల్ని కాదు మిగతా దేశాలను ప్రభావితం చేసినట్టుంది. ట్రంప్ మాటే నా బాట అంటూ యూకే ఇచ్చిన కోరస్ ఇప్పుడు నేరుగా ఇండియానే తాకేసిందా? కూటి కోసం కూలి కోసం విదేశాల్లో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం. సొంత దేశంలో భుక్తి దొరక్క 4 వేళ్లు నోట్లోకి వెళ్లే దారి లేక పరాయి దేశంలోనైనా కష్టపడి కలో గంజో తాగుదామని అడ్డదారి అని తెలిసిన అక్రమ వలసదారులుగా ముద్రపడుతుందని భయమున్నా బతుకుని రిస్కులో పెట్టుకుని మరి విదేశాలకు వలస వెళ్లే బడుగు జీవులు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైనే. ఇంగ్లీష్ ఛానల్ ఈదుకుంటూ దొరికిన మరబోట్లలో ఎక్కి కోస్ట్ గార్డ్ కళ్లబడకుండా యూకే బోర్డర్లో తేలేది కొందరైతే డరెన్ గ్యాప్ అనే షార్ట్ కట్ ఎంచుకుని కొండలు కోనలు దాటుకుని మెక్సికో నుంచి డంకీ రూట్లో కాలిబాటన అమెరికాలోకి వలస వెళ్లేది కొందరు. సిరియన్ శరణార్థులు మూటా ముల్లే చంకనేసుకుని బుడాపెస్ట్ ఫుట్పాతుల మీద నుంచి నడుచుకుంటూ వెస్టర్న్ యూరోప్లోకి వెళ్లేవారు మరికొందరు. దారి ఏదైనా గమ్యం మాత్రం ఒక్కటే, దొరికిన పనేదో చేసుకుని బతుకు బండిని లాక్కొద్దామని. అమెరికాలో 5 కోట్ల 20 లక్షల మంది, జర్మనీలో మొత్తం 1,60,00,000 మంది, సౌదీ అరేబియాలో 1,40,00,000 మంది, రష్యాలో 1,10,00,000 మంది, యూకేలో 90 లక్షల మంది, అంటే వాళ్ల జనాభాలో 14%. వీళ్లంతా ఆయా దేశాల్లో లెక్క తేలిన వలసదారుల సంఖ్య. వీళ్లంతులేని సామ్రాజ్యాలకు రాళ్లెత్తిన కూలీలన్నమాట. కొందరిది మేధో సంపత్తి అయితే మరికొందరిది కాయకష్టం. ఏదైతేనేం వీళ్లు ధారబోసిన నెత్తురంతా ఆయా దేశాల ఆర్థికాభివృద్ధి కోసమేగా. కానీ సదరు అగ్రదేశాలే సడన్ గా సొంత ఆలోచనలు చేసి మీరే మా అభివృద్ధికి అడ్డంకులు అని కన్నెర్ర చేస్తే అక్రమ వలసదారుల ఏరివేత మొదలుపెట్టి డిపోర్టేషన్ డ్రైవ్ కింద విడతల వారీగా 18,000 మందిని ఇండియాకు తిప్పి పంపే పనిలో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో టేకాఫ్ అయ్యే సెకండ్ ఫ్లైట్ ఆన్ ది వే అట. వీసా గడువు తీరి అక్కడే ఉండిపోయిన 7 లక్షల మందికి పైగా భారతీయ వలసదారుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరం. ఏ క్షణాన ఎవరికి మూడుతుందో అనే టెన్షన్తో చేస్తున్న చిన్నా చితకా ఉద్యోగాల్ని కూడా మానేసి చప్పుడు చేయకుండా యూనివర్సిటీ క్యాంపస్లో తలదాచుకున్నారు ఇండియన్ స్టూడెంట్స్. అమెరికాలో మనోళ్ల డాలర్ డ్రీమ్స్ అలా అడ్డం తిరిగితే ఇప్పుడు మరో అగ్రరాజ్యం యూకే కూడా తగుదునమ్మా అంటూ అదే రూట్లోకొచ్చింది. బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయి. అనేక మంది చట్ట విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెడతాం అని ఇప్పుడే నిద్రలేచినట్టు బెత్తం చేతికి తీసుకున్నారు యూకే ప్రధాని కీర్ స్టార్మర్. గత జూలైలోనే బ్రిటన్లో ప్రభుత్వం మారింది. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే సరిహద్దు భద్రతపై భూతద్దం పెట్టేసింది స్టార్మర్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఈ జనవరి నుంచి ఇమిగ్రేషన్ అధికారులు ఒక్కసారిగా పంజా విసిరారు. రోజు కూలీలు పనిచేసే నెయిల్ బార్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, చిన్న చిన్న రెస్టారెంట్లు, చైషైర్లోని కుక్కా షాపులు, సౌత్ లండన్లోని గ్రాసరీ గోడౌన్లు వేటిని వదలలేదు. ఒకేసారి 828 చోట్ల ఆకస్మిక దాడులు చేసి 609 మందిని బందీలుగా తీసుకుంది. ఇండియన్ అవుట్లెట్లే టార్గెట్ గా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. నార్థన్ ఇంగ్లాండ్లోని హంబర్ సైడ్ సిటీలో ఒక్క ఇండియన్ రెస్టారెంట్ మీద దాడి చేస్తే ఒకేసారి ఏకంగా 7 అరెస్ట్ అయ్యారు. వీళ్లంతా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్లో పొట్టపోసుకునేవాళ్లే. పద్ధతి ప్రకారం వీసాలు తీసుకుని వెళ్లే వాళ్ళని, అక్రమంగా సరిహద్దు దాటే వాళ్ళని సమానంగా చూడకూడదు. భారతీయుల్లో ముఖ్యంగా అమెరికా, యూరోప్ లాంటి దేశాలకు వెళ్లే వాళ్ళలో 100కి 95 మంది పూర్తిగా అన్ని పత్రాలతో వీసాతో నైపుణ్యం ఉండి అక్కడికి వెళుతున్న వాళ్ళు. అందుకే ఆ దేశాల్లో మంచి పేరు పొందుతున్నారు. ఉదాహరణకు అమెరికాలో భారతీయ సంతతి వారు అమెరికాలో ఉన్న వివిధ జాతుల్లో అందరికంటే అత్యధికంగా తలసరి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే నైపుణ్యం ఎక్కువ ఉన్నది,
మంచి మంచి ఉద్యోగాల్లో, వృత్తుల్లో, వ్యాపారాల్లో స్థిరపడ్డారు కాబట్టి. జనవరి నెలలో పోలిస్తే ఇప్పుడు రెండింతల అరెస్టులు జరిగాయి. గత జూలై నుంచి ఇప్పటి వరకు 5,000 మందికి పైగా అక్రమ వలసదారులను గుర్తించి 4,000 మందిని అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ లెక్క చెబుతోంది. ఉద్యోగాల ఆశ చూపి కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ వీళ్లందరినీ ప్రమాదకర మార్గాల్లో యూకేకి తీసుకొచ్చినట్లు అధికారులే చెబుతున్నారు. కొందరైతే ఇంగ్లీష్ కాలువను ఈదుకుంటూ బార్డర్స్ దాటి యూకేలోకొచ్చారట. ఇటీవల ఒకే ఒక్క రోజు ఏకంగా 430 మంది ఈ రూట్లో వచ్చి యూకేలో జొరబడ్డారు. ఇదొక రికార్డని గవర్నమెంటే చెప్పుకుంది. గవర్నమెంట్ ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా ఇంగ్లీష్ ఛానల్ నుంచి వలసలకు అడ్డుకట్ట పడలేదు. మహిళలు, చిన్నపిల్లలు అన్న తేడా లేకుండా అందరూ ఇదే రూట్లో ఇంగ్లాండ్లోకి వస్తారు. ఇది ఎంత డేంజరస్ రూట్ అంటే ఒకసారి వలసదారుల పడవ ప్రమాదవశాత్తు మునిగిపోతే ఒకేసారి 27 మంది మృత్యువాత పడ్డారు. అదొక బిగ్గెస్ట్ ట్రాజడీ. అలా ప్రాణాలకు ఎదురీది యూకే గడ్డ మీదికి చేరిన అభాగ్యుల బతుకులు మళ్లీ బుగ్గిపాలవుతున్నాయి. పట్టుబడిన అక్రమ వలసదారుల్లో 1000 మందికి పైగా సివిల్ పెనాల్టీ నోటీసులు జారీ చేసి సరిపెట్టుకుంది యూకే ప్రభుత్వం. వీళ్లు పనిచేసే కంపెనీ ఓనర్లే భారీ జరిమానా కట్టి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. కానీ ఒక్కొక్కరికి 60,000 యూరోలు అంటే దాదాపుగా 54 లక్షలకు పైగా జరిమానా కట్టాలి. ఇంత మొత్తం భరించే పరిస్థితి లేదు గనుక యజమానులు చేతులెత్తేశారు. అరెస్టు చేసి సొంత దేశాలకు తిరిగి పంపే ఆలోచనలో ఉంది యూకే సర్కార్. ఇప్పటికే 4 విమానాల్లో 800 మందిని సాగనంపింది. మిగతా వాళ్లలో ఇండియన్స్ ఎంతమంది, వాళ్ల ఫ్యూచర్ ఏంటి తేల్చే పనిలో ఉంది యూకే గవర్నమెంట్. మానవ హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అయ్యో పాపం అంటూ సొల్లు కబుర్లు చెబుతాయి అగ్రరాజ్యాలు. తమ దాకా వస్తే మాత్రం మానవ హక్కుల్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తాయి. ముఖ్యంగా ఇమిగ్రేషన్ పాలసీ మీద ఎక్స్పెరిమెంట్లు చేయడం వాళ్ళకొక అలవాటుగా మారింది. తాము పెట్టే ఒకే ఒక్క సంతకం కోట్ల మంది బతుకుల్ని శాసిస్తుందన్న సోయి కూడా ఉండదు సో కాల్డ్ అగ్రదేశాలకు. అక్రమ వలసదారులపై ట్రంప్ మోపిన ఉక్కుపాదాన్ని బ్రిటన్ కూడా రిపీట్ చేస్తోంది. తమ ప్రభుత్వం వచ్చాక మొత్తం 19,000 మంది అక్రమ వలసదారులు దొరికారని, వాళ్లందరినీ విడతల వారీగా వెనక్కు పంపుతున్నామని సాక్ష్యంగా వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇక్కడ మొదలైంది, ఎందాకా వెళ్తుంది. సరైన డాక్యుమెంట్స్ లేని వలసదారుల ఏరివేతతో మన దేశంపై పడే ప్రభావం ఎంత మాత్రం. భారతదేశం నుంచి ఇతర దేశాలకి వెళ్ళే ఆలోచన ఉన్న వాళ్లకు చట్టబద్ధంగా వెళ్లేందుకు మనం ఏర్పాట్లు చేద్దాం. అంతకుమించి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి మంచి నైపుణ్యాన్ని ఇద్దాం. ఈ దేశంలో ఆర్థిక ప్రగతి, సంపద పెరగడంతో పాటు మంచి జీవితం ఉంటుందన్న విశ్వాసాన్ని కలిగించే రకంగా పరిపాలనని, మన రాజకీయాన్ని మారుద్దాం. అప్పుడు గతిలేక వెళ్లాలన్న కోరికతో ఎవరు వెళ్ళరు. ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఇచ్ఛాపూర్వకంగా అక్కడ అవకాశాలు బాగున్నాయనో, వారు ఎంచుకున్నటువంటి రంగంలో అక్కడ నేర్చుకోవటం సాధ్యమని చెప్పను, ప్రపంచ స్థాయి నిపుణులతో పనిచేయడం సాధ్యమని ఆ కారణంగా వెళ్ళాలి తప్ప గతిలేక ఇంకా వేరే నాకు మార్గం లేదన్న భావంతో ఎవరు దేశం నుంచి వెళ్ళే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పంటే ముందు మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. మన బంగారం మంచిదైతే మన ఇల్లు చక్కదిద్దుకున్నట్టయితే ఇలాగా అవమాన భారంతో ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఇమిగ్రేషన్ పాలసీపై చేతివాటం ఏ దేశానికి కొత్త కాదు. వరదలా పోటెత్తిన మెక్సికన్లను ఆహ్వానిస్తానని ఒకసారి, వద్దు వద్దు అని ఆంక్షలతో చెయ్యడ్డం పెట్టి మరోసారి, ఇలా మొన్నటిదాకా వలసదారులతో గేమ్స్ ఆడుకుంది అమెరికాలో బైడెన్ సర్కార్. తర్వాత ట్రంప్ వచ్చాక అదే గేమ్ ఇంకో రకంగా కంటిన్యూ అవుతోంది. బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులకు గేట్లు తెరిచిన ఫ్రాన్స్ ప్రభుత్వం తర్వాత మత కలహాల సాకు చూపి వలసలకు చెక్ చెప్పింది. మొన్న మధ్య బ్రిటన్ సర్కార్ కూడా వలసదారుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. చుట్టుపక్కలుండే పేద దేశాల నుంచి తమ దేశంలోకొచ్చే శరణార్థుల్ని తిరిగి రువాండాకు పంపించేశారు అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించారు. యూకేలో మానవ అక్రమ రవాణా అనేది సాధారణంగా జరిగేదే. దానికో పెద్ద మాఫియా నెట్వర్కే ఉంటుంది. ముందు పిల్లల్ని, తర్వాత వాళ్ల తల్లిదండ్రుల్ని బ్రిటన్కు తరలించడం, వాళ్లు అక్కడే శరణార్థులుగా సెటిల్ అయిపోవడం, దొరికిపోతే ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుకోవడం, ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగే తంతు. ఒకానొక దశలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థే క్లిష్ట పరిస్థితికి చేరింది. కరెంటు ఛార్జీలు కూడా కట్టలేని పరిస్థితిలో మధ్యతరగతి వర్గం పేదలుగా మారిపోయారు. అప్పుడు కూడా వలసదారుల్ని భరించక తప్పలేదు. ఒకే నెలలో 12,000 మంది చిన్న చిన్న బోట్లలో సరిహద్దులు దాటి బ్రిటన్కొచ్చారంటే అక్రమ వలసల తాకిడి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సంక్షోభంతో కునారిల్లిన అల్బేనియా నుంచే బ్రిటన్కు ఎక్కువ మంది వస్తుంటారు. అప్పుడు ప్రభుత్వం మొహమాటానికి పోవడంతో ఇప్పుడు బ్రిటన్కు తలకు మించిన భారమైంది. హ్యూమన్ ట్రాఫికింగ్తో అప్పుడు కిరాయి ముఠాలు బ్రిటన్ ఎకానమీతో ఆడుకుంటే ఇప్పుడు బ్రిటన్ రివర్స్లో ఆడుకుంటోంది.
అక్రమ వలసదారుల మీద లేబర్ పార్టీకి మళ్లీ కోపం వచ్చింది. అమెరికా యూకేతోనే ఆగలేదు. ఆస్ట్రేలియాకు సైతం పాకింది డిపోర్టేషన్ సెగ. విచిత్రమైన కారణాన్ని చూపుతూ ఒక విద్యార్థిని వెనక్కు పంపారు ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు. భవిష్యత్తులో మన వాళ్ల పట్ల ఆస్ట్రేలియా ఎలా వ్యవహరిస్తుందో చెప్పే శాంపిల్ ఇది. అమెరికా ఎఫెక్టా లేకపోతే ఆస్ట్రేలియా కూడా వాళ్ళ పాలసీస్ని టైటన్ చేస్తుంది అనే దానికి ఒక కొత్త ఆలోచనని ముందుకి తీసుకొచ్చినట్టుగా మనం చూడాలి. విద్యార్థిని అతన్ని క్వశ్చన్స్ అడగడమే కాకుండా అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని తీసుకొని అందులో అతను ఊబర్ డ్రైవర్గా పనిచేస్తూ ఎన్ని గంటల్లో ఎంత డబ్బులు సంపాదించాడనే డేటాను కూడా వాళ్ళు తీసి దాన్ని రీజన్ కింద చూపిస్తూ క్లియర్గా మెన్షన్ చేస్తూ వీసాని క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేసి మళ్ళీ ఇండియాకి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇండియా లాంటి అతిపెద్ద దేశాలతో వాణిజ్య బంధాన్ని చెడగొట్టుకోవాలని ఏ దేశమూ అనుకోదు. అది అమెరికా అయినా బ్రిటన్ అయినా. అక్కడ కంపెనీస్కి లాసెస్ వస్తాయి, కంపెనీస్ తిరుగుబాటు చేస్తాయి. అమెరికన్ గవర్నమెంట్ కంపెనీస్ ఇన్ఫ్లుయెన్స్, బిగ్ కంపెనీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది అమెరికన్ గవర్నమెంట్ మీద. సో కాబట్టి ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ వస్తుంది. ఇదే విధంగా ఇంకా వలసలు వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఏమి ఉండదు. ఎందుకంటే ఇలాంటి డెసిషన్స్ వల్ల ఇంటర్నల్గా ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది, హర్షిస్తారు. కంపెనీస్ లాసెస్ ఇన్కర్ అవుతాయి, కంపెనీస్ తిరగబడతాయి. సో కాబట్టి ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ వస్తుంది. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా, యూకే చూపిన దారి మిగతా దేశాలకు రహదారిగా మారే అవకాశమూ కనిపిస్తోంది. ఇన్నాళ్లు చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వాలు తాము కూడా చట్టాలను బలంగా అమలు చేస్తే పోలా అని ఆలోచనలో పడ్డాయి. ఏ రకమైన వలసలైనా చట్టపరంగా వెళ్ళినప్పుడు వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు కొంత మెరుగైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా చట్టబద్ధం చేస్తూ సరళీకరణ వైపు తీసుకొచ్చినట్లయితే ఏ దేశ ప్రజలకు కూడా నష్టం ఉండకుండా ఉంటుంది. అక్రమంగా భారతదేశంలో కూడా ఇవాళ వేలాది మంది ఉన్నట్టుగా హైదరాబాద్ నగరంలో కావచ్చు, దేశంలో అన్ని ప్రముఖ ప్రాంతాలలో మన బార్డర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అనేక మంది శరణం కోరుతూ వచ్చినటువంటి శరణార్థులు కావచ్చు, లేకుంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కావచ్చు, ఉన్నటువంటి వారందరినీ కూడా భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. నేషన్ ఫస్ట్ అనేది పాపులిస్ట్ స్లోగన్. ఏ దేశంలో అయినా జనంలో లోకల్ సెంటిమెంట్ కోసం కొత్త ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి వినిపించేదే. సో పరాయి దేశాల పాలసీల్ని మనం ఎలాగో ప్రభావితం చేయలేం కనుక వెనక్కొచ్చిన వలసదారుల్ని అక్కున చేర్చుకుని వాళ్ల బతుక్కి ఆసరాగా నిలవాల్సిన బాధ్యత ఇండియా మీదే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే భారతదేశంలో మనం ఉద్యోగాలు సృష్టించగలిగితే ఈ విధంగా అమెరికాకు వెళ్ళే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రధాని తర్వాత మన భారత ప్రభుత్వం ఆలోచించాల్సిందంటే భారతదేశంలోనే ఉద్యోగ సృష్టి ఎలా చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందన్నది నా సలహా.